గవర్నమెంట్కి అధికారులకి తెలియపరచాలని నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. దానికి మిత్రులందరూ వచ్చారు. పైపెచ్చు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా వీళ్ళందరూ వచ్చారు. నాయకులు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు. ఎంతో మంది బయట ఉన్న నాయకులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సి మనస్ఫూర్తిగా నేను మళ్ళొకసారి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదలుగా స్టార్ట్ చేస్తానికి నేను సిద్ధపరుస్తున్నాను. ధర్మాన గారిని వేదికని అలంకరించమని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మేము మర్చిపోయి సార్ మారు మనసులు పొందాలా, వారు కూడా అంబేద్కర్ పుణ్యాలనే ఉద్యోగం చేస్తా ఉన్నాను. ఈ దళితుల వల్ల ఉద్యోగం చేస్తా ఉన్నాను, ఈ గిరిజన వల్ల ఉద్యోగం చేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉందని అధికారులు అనుకోవాలి. అదే అగ్రవర్ణాలు అయితే వాడు అవతల దొంగతనాలు చేసినా, వాడు ముద్దాయినా మంత్రిస్తైనా వాడిని ప్రత్యేకంగా పిలిచి, అరే నువ్వు ఎందుకు చేస్తున్నారా, నువ్వు మారరా, ఇవ్వ నీకు 10 లక్షలు ఇస్తావు, 20 లక్షలు ఇస్తావు, లేదా నీకు ఎంపీటీ ఇస్తావు, జెడ్పీటీ ఇస్తావు చెప్తాను. కానీ మన వాళ్ళు కాబట్టి ఇప్పటికే చాలా మంది నాయకులు వచ్చినారు. మా ఎంఎస్ రావు గారు కానీ మరి అందరూ కూడా వచ్చారు. మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం నిజంగా ఈ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేస్తే మన ధర్నాలు రాష్ట్రాలకు అవసరం లేదు. ప్రభుత్వం నిజంగా నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజలు కాపాడితే, గిరిజనులు కాపాడితే, ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతూ ఇలాంటి మీటింగ్లు ఎన్నో చేసి ఇంకా ముందుకు నడవాలని ఆ భగవంతుడిని, ధర్మగారి కుటుంబాన్ని భగవంతుడు ఎలా కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను సార్. ఇప్పుడు మాట్లాడాల్సింది గౌరవనీయులైన మన చార్వాక అన్న గారిని మాట్లాడాల్సిందిగా రామ్ గారి సారథ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో లీడర్గా ఉన్నటువంటి మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. ఎస్సీలో కొంతమంది ఎస్సీ సెల్లను పెట్టుకుని అధికార పార్టీకి కొమ్మలు అతికించుకొని ఆ పార్టీ కొమ్ము కాస్తూ ఆ ఎస్టీకి అన్యాయం జరిగినప్పుడు కూడా మాట్లాడుకున్న మా పార్టీ లైన్, మా పార్టీ సిద్ధాంతం చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తుల మధ్య ఈ బడ్జెట్ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఒక అనుకుంటారు పాండవులు ఎలా ఉంటారంటే మంచంకోళ్ళు లాగా ముగ్గురుంటారు అని అంటారు. అంటే పాండవులు అంటే ఎదురుగా ఉండాల్సింది పాండవ మనకి ఎట్లా మంచి ఉందో, ఏమి ఉందో, ఏ కారణం ఉందో, అది అవుతుందా లేదా అనేది అంటే నాకన్నా బాగా విజయవాడ ఉంటారు కాబట్టి కొన్ని అవగాహన బాగా తెలుస్తూ ఉంటుంది. నాకు ఏం ఉపయోగం పొందుతున్నాం? మనకు రావాల్సిన ఒక కదిరిలో ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి. ఇక్కడ వచ్చేసి విజయవాడ కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఒక సీట్ రావాలి. ఈ మాచర్ల దగ్గర ఒక సీట్ రావాలి. దగ్గర మనకి ఎమ్మెల్యే సీట్లు 4 రావాలి, ఒక ఎంపీ రావాలి. అలాంటిది వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఐకమత్యం లేదు. ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో మనం డివైడ్ చేసి డివైడర్లుగా పాటిస్తే ఇక్కడ ఉన్న గిరిజనులు, ఎందుకంటే తాయిలాలు, తాంబూలాలు, ఓట్లు వేయాల్సిన టైంలో మనం ఎంతో కొంత వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనిస్తే వాళ్ళు మన మాట ఇంటారు, వాళ్ళు తనుగు చెప్తారని చెప్పి మనకి మేధేస్తా ఉన్నారు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే చేస్తూ ఉంది. మన దురదృష్టం అనమాట. మనం ఆర్థికంగా ఇరుసుబాటు లేని కారణాల వల్ల మనోళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హుసేన్ సాగర్ పూడుకు తీయడానికి కూడా వాడిన దృష్టిని మనం చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చట్టం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎస్సీ ఎస్టీకి మాత్రమే వాడాలని. ఆ యొక్క చట్టాన్ని తర్వాత ప్రభుత్వాలు తొందరలో తొక్కేసి మన నిధులు మనకు కాకుండా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ పాపంలో ఏ పార్టీ అతీతం కాదు. తలా పాపం తలా పిడికలు అన్నట్టుగా ఈ పాపంలో అన్ని పార్టీలు అరువులే. గిరిజన సంక్షేమ
సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ. నాకు సాంఘిక సంక్షేమ శాఖతో తక్కువ అనుభవం ఉంది, గిరిజన సంక్షేమ శాఖతో ఎక్కువ అనుభవం ఉంది కనుక నేను ఒకటే చెప్తున్నా, అనాదిగా ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది. 20 నా చిన్నతనంలో బడ్జెట్ వస్తుందంటే రేడియోలు పెట్టుకునేవాడు మా జీవితాలు ఎలా మారుతాయి, మనం ఏ విధంగా మన యొక్క దిశ మన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది రేడియోలో. నమస్కారం. కాకపోతే పెద్దవాళ్ళు ఇందాకే అన్ని చెప్పేసరి బాగా ఉంటాయి. మనం ఏ సంఘంలో ఉన్నా కూడా ఒక ఐక్యత అనేది నేర్చుకోవాలి. అది ఒక యానాది సోదరులు, లమ్మాది సోదరులు, ఇరుగుల సోదరులు కానీ, సెంచుల సోదరులు కానీ వీళ్ళందరూ కలిసి ఏ సంఘంలో ఉండండి ఐక్యత నేర్చుకోవాలి. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా మన గిరిజన ప్రభుత్వాలు ఎంతగా ఉన్నాయి. అది తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఏదైనా కానీ మన ప్రభుత్వం ఎంతగా ఉన్నాయి. ఎవరన్నారు అందరూ సొంతగా ఒక పరిచయం అవుతున్నాను. కానీ నేను గత 15 సంవత్సరాల పాటు ఈ కేసులు ఫైట్ చేస్తూ ఉన్నా. యాక్టివ్గా అయితే నేను ఒక కేసు టేకప్ చేస్తే 10 లక్షలు తీసుకుంటాను. 10 లక్షలు తీసుకుని ఒక కేసు టేకప్ చేస్తాను. అట్టాడిది 2026 నుంచి 0 బ్యాలెన్స్ నా ఫస్ట్ జీరో బ్యాలెన్స్ అనమాట. అంటే నేను ఏ రూపాయలు తీసుకోకుండా నా వాళ్ళు చేయని హెల్ప్ అనేది చేసి పెడతాను. ఒక ఛార్జీ కూడా ఇచ్చుకునే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా నేను చేయని హెల్ప్ చేసి పెడతాను. ఎందుకంటే రీసెంట్గా సంచార యాత్రలు దాసరి కులస్తులు నందిగామలో మీకు తెలుసు లేదు, నంద్యాలలో నందిగామలో దాసరి కులస్తులు 2 ఆడవాళ్ళు రెండు రోడ్డు మీద పట్టుబడి కొట్టారు. దాని విజయవాడలో ఒక మీటింగ్ సంచార యాత్రల అధ్యక్షుడు వెంకటగారిని ఒంగోలు ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఆయన నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఒకటే అన్నా, సార్ నేను మీ స్టైల్లో నా స్టైల్లో వెళ్ళమంటారు అడిగాను. నేను అందరూ తెలుసు నేనంటే నా మెంటల్ ఎక్కడ నాకు తేడా వస్తాను వెళ్తాను అందరూ తెలుసు. ఆయన ఒకటే సార్ మీ స్టైల్ మీరు రిపోర్ట్స్ మిమ్మల్ని మీ అమ్మ రావన్నారు. ఏం చేశారు పోలీస్ కమిషన్ తీసుకెళ్ళి డైరెక్ట్ అలాంటి డైరెక్ట్ పోలీస్ కమిషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు దాని ఉత్తరాఖంలో తీసుకెళ్ళి అప్పుడు మేడం గారు కరోనా టైంలో డైరెక్ట్గా మేడం గారు కూర్చోబెట్టా. వెంటనే వీడియో కాపీ తీసుకున్నారు. ఎస్ఐ గారిని నందిగా ఎస్ఐ గారు లైవ్ తీసుకున్నాక వాళ్ళు అడిగితే ఏమంటారంటే ఒక్క నిమిషం రైట్. గిరిజనుడికి డ్రాన్ ఏర్పాటు చేసి 5 లక్షల బడ్జెట్ని కేటాయించాలి. రెండవది స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. అంటే ట్రైకర్ ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే రుణాలను రద్దు చేసింది. తర్వాత ప్రభుత్వ వైద్యులు అత్యవసర ఖర్చులు అందించాలి. 4వది పంట భూములు ఉన్న గిరిజనులకు ఆన్లైన్ చేసి పట్టాదారు ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మరి ఇలాంటివి ఎస్టీ కమిషన్ కానీ ట్రైగర్ చేతులు కానీ కూడా నామినేట్ వాళ్ళు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇవన్నీ ఇస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఎలాంటి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవ్వడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 400 గ్రామాలని 600 మండలాల్లో మేము ఉన్నాం. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి 46 మండలాల్లోనే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇస్తూ ఉన్నారు. అదే కాక చైర్మన్ వాళ్ళకి ఇచ్చారు, ట్రైకర్ చైర్మన్ వాళ్ళకి ఇచ్చారు, రకరకాల అన్ని పదవులు అక్కడే ఇస్తూ ఉన్నారు. తర్వాత గిరిజన పిల్లలు ఉన్నత విద్య చదువుకోవడానికి విదేశీ విద్యా పథకాన్ని ఏర్పాటు చేశారు. అది పబ్లిసిటీ లేక చదువుకునే పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. అది తెలియదు సరిగా లేదు. ఏ జిల్లాలో కూడా సరిగా పబ్లిసిటీ లేదు. తర్వాత గిరిజన గిరిజనులకు భూములు లేని వాడికి వ్యవసాయం చేసుకోవడానికి కుటుంబానికి 100 ఎకరాల పథకం ఇంతకుముందు ఉండేది. గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఆ పథకాన్ని మళ్ళా తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 100 ఎకరాలు పొలం వ్యవసాయం ఉన్న చోట భూములు ఉన్న చోట ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలనుకుంటున్నాం. మరి గురుకుల ఆస్తులందు ఎస్సీ ఎస్టీ బాలికలకి సెక్యూరిటీ లేదు. ఎందుకంటే చాలా ఆస్తులు గిరిజన బాలికలు కానీ గిరిజన ఇంకా శ్రీకాళహస్తిలో కూడా గతంలో ప్రతి గిరిజన విద్యార్థులు పట్టడం జరిగింది. ప్రకటన చేశారు. మరి వారికి రక్షణ కల్పించాలి. వాళ్ళ సెక్యూరిటీని వసతిని ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా పోయి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పెట్టిన
బడ్జెట్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహార పదార్థాలు పందిముక్కల్లో వేసేస్తా ఉంటారు. ఆ క్రమంలోని క్రమంలో వీటి డబ్బులు సస్పెండ్ అవుతుంది. 9వది ఉపాధి హామీ జాబ్ కార్డు. అంటే మా గిరిజనులకు చాలామందికి ఉపాధి హామీ ఉందని కూడా తెలియదు. దాన్ని ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామాల్లో తెలియజేయాలి. గిరిజన బాలికలకు ప్రభుత్వం ఈ బాపట్ల జిల్లాలో గిరిజన బాల బాలికలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ కాలేజీలు కానీ నిర్మించాలి. అంటే ఇక్కడ పిల్లలు బాగా గిరిజన పిల్లలు బాగా చదివించుకోవాలి, ప్రభుత్వ పథకాల ద్వారా పిల్లలు చదివించుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పిల్లలు చదివించుకుంటారు. వారికి సరైన వసతులు లేక చదువుకోవడానికి అవగాహన లేక పాఠశాల లేక చాలా దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా వారికి ఇక్కడ కాలేజీ అనేది ఏర్పాటు చేయాలి. బాపట్ల జిల్లాలో గిరిజన కమ్యూనిటీ ఎంతో స్థలాన్ని కేటాయించాలి. బాపట్ల జిల్లా కూడా దాన్ని కేటాయించడం జరిగింది. దానికి నిధులు లేవు. కమిటీ వారు కనుక్కోవడానికి అయితే నిధులు లేవు. ఇక్కడ ఏమవుతుందంటే ఐటీడీఏ అనేది మాకు లేదు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఐటీడీ లేదు. వాళ్ళు అడుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి బాపట్ల జిల్లా దాకా మీకు ఐటీడీఏ పరిధి ఉందండి, అది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుకొని మీరు అర్జీ తీసుకొచ్చి మా బోర్డు ఇవ్వమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏటీడబ్ల్యూ కానివ్వండి, డీడీడబ్ల్యూ కానివ్వండి, పర్మనెంట్ పోస్టులు ఇవ్వండి. వాళ్ళు పర్మనెంట్గా నియమించట్లేదు అధికారులు. జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ వారు కానివ్వండి, వారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ డిమాండ్ ఇవి సార్. ఈ రోజున ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నటువంటి డిమాండ్ ఇవి. ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా గిరిజన జనాభా ఎక్కువ మంది ఉన్నారు. అలానే కాకుండా గత కలెక్టర్ గారు మన ఎరుకుల యానాది సోదరులు చాలామంది కూడా ఆధార్ కార్డు లేకపోతే ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళకి జాబ్ కార్డు ఇప్పిస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా అడుగు ముందుకేసి మా గిరిజనులు ఏదైనా అర్జీ ఇవ్వాలంటే బయట నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు పెట్టినటువంటి 4వ శుక్రవారం మీరు రాలేని పక్షంలో తదుపరి సోమవారం మేము వచ్చినప్పుడు మేము క్యూ లైన్లో వచ్చి మేము గిరిజనుల్లో ప్రజా సంఘాలు ఉన్నా కూడా మేము క్యూ లైన్లో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని గట్టిగా మాట్లాడి మీరు లైన్లో నుంచి గట్టురండి అని చెప్పే పరిస్థితి ఏర్పడింది సార్ మా జిల్లాలో. అందువల్ల దయచేసి కామాంధులు వారు జిల్లా కలెక్టర్ గారు ఆ గిరిజన సమస్యని అర్థం చేసుకొని మాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సిన సబ్సిడీ రుణాలను మాకు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన డిమాండ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.